ఇన్ని విషయాల పట్ల అవగాహన ఉండి వారి కుటుంబం పట్ల ఎన్నికల ముందు జరిగిన ప్రచారం, ఇవాళ సరికొత్త ప్రచారం మరొకటి జరుగుతున్నది. అంటే ఒక్కొక్కరు ఒక రాజకీయ పార్టీగా రాబోతున్నారు అనే ఒక చర్చ అది. అంటే వాళ్ళ 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 ఆటిట్యూడ్స్ వల్ల ఈ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ రజతోత్సవ సభ హరీష్ రావు గారే ఇన్ఛార్జ్ అని చెప్పారు. మీడియాలో వచ్చింది. కేసీఆర్ అన్నారా లేరా నాకు తెలియదు. మీడియాలో వచ్చిన తర్వాత ఆయన వరంగల్ వేయండు, స్థలాన్ని ఎంపిక చేశాడు. మళ్ళీ ఒక 2 రోజులకు ఆ స్థలం కాదని చెప్పి కేటీఆర్ పోయి ఇంకో స్థలాన్ని ఎంపిక చేశాడు. మళ్ళీ ఇన్ఛార్జ్ కేటీఆర్ గారికి ఇచ్చారు. అంటే పార్టీ తీసుకున్న ఈ ఊగిసలాట నిర్ణయాలు, మొదలు హరీష్ రావు పేరు చెప్పడం, తర్వాత కేటీఆరే పోయి తన మనుషులను పెట్టుకొని తన మనుషులు అంటే ఒక ముద్ర ఉంటుంది ఎవరికైనా. ఎక్కువ సార్లు ఎవరినైతే కలుస్తామో ఆ మనిషి ఈ మనిషి అని అంటారు. అట్లా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారికి చాలా దగ్గర ఆయన. అట్లాగే అక్కడున్న వినయ్ భాస్కర్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా కొద్దిగా కేటీఆర్ గారితో ఎక్కువగా కలిసి సంబంధం ఉన్న వ్యక్తులు. వాళ్ళ ద్వారా ఈ సభ జరిగింది. హరీష్ రావు ఓన్లీ సిద్దిపేటకు పరిమితం అయిపోయాడు. ఎన్నికలప్పుడు కూడా అదే జరిగింది. ఎన్నికలప్పుడు కూడా ఆయన ఓన్లీ మెదక్కు పరిమితం చేశాడు. లాస్ట్ టర్మ్ అంతా కూడా ఆయన మెదక్కే పరిమితం అయ్యాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన మొత్తం తెలంగాణ అంతా చూశాడు. బట్ ఎందుకో తెలంగాణ ప్రజల్లో కేటీఆర్ పట్ల ఎందుకో ఆ రిసెప్షన్ లేదు. అంటే సభ బాగా సక్సెస్ అయినా కూడా ఒక హరీష్ రావు గారిని రిసీవ్ చేసుకున్నంత ఆ సఖ్యత, అనుబంధం అనేది కార్యకర్తలతో ఇంకా ఆయన ఏర్పరచుకోవాల్సి ఉన్నది. ఆయన కూడా డైనమిక్, మంచిగా మాట్లాడతాడు, చక్కగా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. కార్యకర్తలతో కూడా కలివిడిగా ఉంటాడు, జోకులు వేస్తుంటాడు. అంత సన్నిహితంగా ఉన్నా కూడా ఎందుకో ఆ కింది క్యాడర్లా ఎస్టాబ్లిష్ అయిపోయాడు హరీష్ రావు గారు. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి ప్రతి వ్యక్తితో నేరుగా సంభాషించే సంబంధం ఉంది కాబట్టి ఇంకా ఆ ఇమేజ్ అనేది హరీష్ రావుకు ఉన్న ఇమేజ్ కంటే ఎక్కువ ఇమేజ్ బిల్డ్ చేయడానికి కేటీఆర్ ప్రయత్నం చేసినా కూడా ఇంకా అది రాలేదు. ఇంకా కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇంత పలుకుబడి ఉన్న, ఇంత అనుభవం ఉన్న టీఆర్ఎస్కి ఒక వెన్నుముక లాంటి వ్యక్తిని పక్కకు పెడుతున్నారనే ఒక స్పెక్యులేషన్ మీడియాలో వస్తున్నది, క్యాడర్లో వస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా 2-3 గ్రూపులుగా క్యాడర్ విడిపోయి ఉన్నారు ఇప్పటికే పార్టీలో. అంటే ఆ గ్రూపులు అనేటి వాళ్ళ మనసులలో స్థిరపడిపోయినాయి. ఎట్లా అంటే హరీష్ అన్నని చిన్న చూపు చూస్తుండనే ఒక భావన క్యాడర్లో కొంత పోయింది. మీడియా కూడా దాన్ని యూట్యూబ్లలో బాగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు యునైటెడ్గానే ఉన్నారు. మొన్న కూడా మనం చూసాం కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేవని చెప్పి ఆయన ఇంటికి పోవడం ద్వారా కూడా మరొకసారి చెప్పారు. 2-3 సంవత్సరాల క్రితం కూడా ఒకవేళ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే తనకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆయన కింద పనిచేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి 3-4 ఏళ్ల కింద హరీష్ రావు గారు ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా చెప్పారు. మరి ఎందుకు స్పెక్యులేషన్స్ వస్తున్నాయి అన్నప్పుడు కొన్ని రకాల నిర్ణయాలు, కొన్ని రకాల ఆటిట్యూడ్స్. ఆ టైంలో హరీష్ రావు గారు సైలెంట్గా ఉండడం, ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చి మార్చడం, ఎక్కడ కూడా సభ ఏర్పాట్లలో ఆయన జోక్యం లేకపోవడం, హరీష్ రావు గారి మీద అటువంటి ఆరోపణలు రావడం. స్వాగతోపన్యాసం కూడా ఆయనతో చేయించలేదు కదా. అంటే జనరల్గా కేసీఆర్ గారి సభలల్లో ఇద్దరే మాట్లాడతారు. ఒకరు ఆ జిల్లా అధ్యక్షులు లేదా ఇన్ఛార్జ్ మంత్రి, రెండొకరు ఈ కేసీఆర్ గారు. అయితే ఈసారి అక్కడ దయాకర్ రావు గారు మొన్నటిదాకా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మస్తానాచారి గారు ఇన్వైట్ చేశారు. ఆయనతో కొద్దిగా ఎక్కువ మాట్లాడిస్తే బాగుండేది. ఎందుకంటే పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మాతో పాటు మొదటి నుంచి కూడా కేసీఆర్ని అంటి పెట్టుకొని ఉన్న వ్యక్తి, ఇవాళ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు. ఆయనతో కొద్దిగా మాట్లాడిస్తే బాగుండేది. ఎందుకంటే ఒక బీసీకి ఆ ప్రాధాన్యత ఇచ్చినట్టు అయ్యేది. ఇద్దరు ఒకటే సామాజిక వర్గం అయిపోయినారు. ఎవరు మస్తానాచారి, మన దయాకర్ రావు గారు అండ్ కేసీఆర్ గారు. కనీసం అక్కడ వినయ్ భాస్కర్ జిల్లా అధ్యక్షుడు. జనరల్గా జిల్లా అధ్యక్షునికి ఇంపార్టెన్స్ ఉంటుంది. రాష్ట్ర మహాసభలు ఏ జిల్లాలో జరిగితే ఆ జిల్లా అధ్యక్షుడే అధ్యక్షోపన్యాసం చేస్తాడు. అక్కడ వినయ్ భాస్కర్కి అవకాశం ఇవ్వలే. బీసీలలో ఇది కొంచెం హార్ట్ బర్నింగ్ ఉంది. ఒక పక్కన బీసీ వేవ్ నడుస్తున్నది, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి డాక్టర్ కూడా, కవిత గారు కూడా సామాజిక తెలంగాణ కావాలని చెప్తాంది. ఈ సమయంలో వినయ్ భాస్కర్తో మాట్లాడకపోవడం, ఆయన ఎవరో కాదు కదా, మళ్ళీ కేటీఆర్కు బాగా కేసీఆర్కు దగ్గర ఉన్న వ్యక్తే కదా. హరీష్ రావు కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు. వినయ్ భాస్కర్ ఒక వర్గానికి కట్టుబడి ఉండే వ్యక్తి కాదు, అందరికీ సమానంగా ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు.
అతన్ని ఒక 4 మాటలు మాట్లాడిచ్చుంటే జిల్లా అధ్యక్షునిగా ఆ ప్రాంతం ఏదైతే ఉన్నదో అది హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ కిందకి వచ్చినా కూడా అది హన్మకొండ జిల్లాలో ఉంది ఆ మీటింగ్ జరిగినప్పుడు ప్రాంతం, ఆ పర్టికులర్ మండల్. కాబట్టి అదొక లోపం అని నేను చెప్పగలుగుతా డైరెక్ట్గా. మళ్ళీ ఇంకోసారి సరి చేసుకోవాలని చెప్తున్నా. ప్రోటోకాల్ ఎప్పుడు మారకూడదు. నువ్వు అది ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వచ్చు. దయాకర్ అంటే నాకు బాగా అభిమానం. ఆయన ఇదివరకు ఆ జిల్లాలో ఎన్నోసార్లు గెలిచిన ఎమ్మెల్యే, మంత్రిగా కూడా చేశాడు. ఆయనకి ఇవ్వంగా నేను వద్దనట్లేదు. బట్ అధ్యక్ష ఉపన్యాసం పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదనాచారి ఇన్వైట్ చేయడం కరెక్టే. అధ్యక్ష ఉపన్యాసం ఆయన చేస్తుంటే బీసీలలో ఒక బ్యాలెన్స్ వచ్చేది. ఒక 2 బీసీలు 2 వెల్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఇవాళ రేపు ఏది చేసినా కూడా క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తుంది. అది కేసీఆర్ గారికి బాగా తెలుసు. మరి ఎందుకు ఆ పొరపాటు జరిగిందో నాకు తెలియదు. కానీ కవిత ప్రస్తావన వచ్చింది కాబట్టి పోయిన ఎన్నికల్లో కవిత అరెస్టు కేసు ఆ ప్రభావం కూడా ఉన్నది, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నదని ఒక భావన ఉంది. నిజంగానే కంటిన్యూ అవుతున్నది అట్లా నెగిటివ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్న నయా ఓటర్స్, కొత్త ఓటర్స్, న్యూ ఓటర్స్, వీళ్ళెవరు కూడా టీఆర్ఎస్ చరిత్ర కానీ టీఆర్ఎస్ ఉద్యమాలలో కానీ పెద్దగా పాల్గొన్న వాళ్ళు కాదు. కొంతమంది ఉంటే ఉండొచ్చు స్టూడెంట్స్ అట్లా. బట్ ఈ సెక్షన్ ఏంటంటే అంటే పార్టీ పెట్టినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ 25 ఇయర్స్ దాటారు. పార్టీ పెట్టినాక ఓ 8 ఏళ్ళలో పుట్టిన వాళ్ళు కూడా ఇవాళ ఓటర్స్ అయిపోయారు. కాబట్టి వాళ్ళల్లో ఈ మీడియా ప్రచారం యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది. అంతా ఇవాళ యూత్ మీద సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగుంది. సోషల్ మీడియాలో ఆమె మీద చాలా నెగిటివ్ ప్రచారం జరిగింది. వాస్తవంగా న్యాయస్థానం దోషిగా తెలిసేదాకా కూడా ఆరోపణలుగా చూడాలి తప్ప నిజాలుగా చూడకూడదు. కానీ ఇక్కడ ఏమైందంటే కేసు పెట్టగానే లిక్కర్ రాని అని చెప్పి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు మొదలైనవి. కొంత యూత్ మీద, ఆ యూత్ ఓటర్స్ మీద, మహిళల మీద ప్రధానంగా దీని ప్రభావం పడ్డది. ఎంతో కొంత నేను కౌంట్ చేస్తే 26 కారణాలు వచ్చాయి. కేసీఆర్ గారు ఎందుకు పదవిని కోల్పోయారు, ముఖ్యమంత్రి పదవి 26 కారణాలనే. అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అంటే మీ లెక్కన కవిత ప్రభావం ఓన్లీ ఒక కారణం మాత్రమే. అంటే ఏ కారణం డామినేట్ చేసింది అనేది మనం అనలైజ్ చేయాలనుకుంటే మళ్ళీ దానిలో డెప్త్కి వెళ్ళాలి. బట్ వన్ ఆఫ్ ది టాప్ రీజన్స్లలో అది కూడా ఒకటి కవిత విషయం. మరి ఇంత నెగిటివ్ షేడ్ నోడు కవిత రాజకీయ పార్టీ పెట్టి రాణించగలరా? అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే టీఆర్ఎస్ ఉమ్మడిగా ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు 50%. మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ ఉమ్మడిగా ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు 50%. ఒకవేళ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ను దృష్టిలో పెట్టుకొని 3.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతాయనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. ఐజాన్ టుడే ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.